అండి. చెప్పాను గదా! నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను అనేసి. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపిచ్చాను గూడక. బట్ ఇప్పుడు గూడా కొన్నైతే తెచ్చాను. వాటినైతే చూపిస్తున్నాను. ఈ 4 డేస్ అయితే అస్సలు నేను బిజినెస్ చేయలేకపోయాను. అంటే నేను లడ్డుగాడి కోసం అనేసి వెళ్ళాను ఊరికి అనేసి చెప్పాను గదా! అందుకోసం అనేసి. ఇంకా మళ్ళీ అయితే అంటే లడ్డుగాడు రాకముందుకే నేను ఇవన్నీ తెచ్చుకున్నాను. బట్ వాడు అక్కడ ఉండడంతో నేను అక్కడికి వెళ్ళిపోయాను కాబట్టి ఇవన్నీ ప్యాక్ చేయలేదు. ఈరోజు ఇంకా ఇంటికి వచ్చాను కాబట్టి మళ్ళీ మన రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా ఇదేంటంటే నేను లాస్ట్ టైం తెచ్చినవన్నమాట. ఇవి మరాఠీ మొగ్గ ఇవన్నీ అన్నది ఓల్డ్వే. అంటే ఓల్డ్ ఏం కాదు, స్టాక్ అయిపోలేనివి ఇవి అన్నమాట. ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి. నాకు బాగా మూవ్ అవుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరు అనుకున్నా కూడా ఫస్ట్ అయితే ఇవి లవంగాలు, చెక్క, యాలకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికే వేయాలి. వాటితోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు ఎక్కువ మూవ్ అవుతున్నవి ఏంటి అంటే ఇవే అన్నమాట. యాలకులు, లవంగాలు, చెక్క. ఈ 3 అయినంత ఫాస్ట్గా ఇంకా ఏ స్టాక్ అయితే ఫాస్ట్ మూవ్ అవుతలేదు. మీరు చూస్తున్నారు నేను క్వాంటిటీ ఎంత తెచ్చానో. ఆల్రెడీ నేను పావు కేజీ తెచ్చాను లవంగాలు. పావు కేజీ అంటే మినిమం దగ్గర ఎంత లేదన్నా ఎక్కువే వస్తాయి కదా. ఇది 1/2 కిలో ప్యాకెట్ అనమాట. నాకు 1/2 కిలోలో నేను 1/2 వాడేసాను. ఇవి మిగిలాయి చూడండి. అంతే. నాకు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయంటే అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. అందుకోసం అనేసి ఇవైతే 1/2 కిలో తెచ్చానమాట. ఇవి 1/2 కిలో ఎంత పడ్డాయంటే నేను 4 డేస్ బ్యాక్ తీసుకొచ్చాను కదా, నాకు అంతగా గుర్తులేదు. ఇంకా ఇది ఒకటి చెక్క వచ్చేసి నేను కిలో తీసుకొచ్చాను. ఇంకా ఇది ఇంకా బాగా సేల్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కిలో అయితే తీసుకొచ్చాను. ఇది ఏమీ పెద్ద వేస్ట్ అయిపోయేది కాదు, పాడైపోయేది కాబట్టి. ఇంకా ఇదిగోండి నేను 1/2 కిలో తెచ్చాను చెక్క. అయిపోను ఇది మిగిలింది. ఇంకా ఇది చూడండి, ఇంకా మీకు దీన్ని బట్టే అర్థమవుతుంటుంది. అందుకోసం అనేసి ఇవైతే 2 టైమ్స్ హాఫ్ లాగా తెచ్చాను. పావు కేజీ లాగా యాలకులు. ఇంకా లాస్ట్ టైం ఇవి తెద్దామంటే ఇవి ఉన్నాయి కదా సాల్లే ఇప్పటికి, తర్వాత అయితే తెద్దాము అనేసి అన్నట్టు ఇవి తీసుకురాలేదన్నమాట. ఇవి కూడా తీసుకొస్తాను. ఇంకా ఇవి ఇప్పటికైతే ప్యాకింగ్ చేసేస్తాను. కొన్ని అంటే 10 రూపీస్ షీట్స్ చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. ఇది అనాస పువ్వు ఏం మనకి సేల్ అవ్వదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏంటంటే బెనిఫిట్స్, కొన్ని ఐటమ్స్ సేల్ అవ్వవు. ఆ సేల్ కానివి మనకు మళ్ళీ రిపీటెడ్గా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఉన్నాయి కదా, ఇవి మనం ఒక పావు తెచ్చుకుంటాం కానీ కాస్ట్ ఎక్కువ పడతాయి. కాస్ట్ పడినా మనకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు సేల్ చేసేకి వెళ్తాం కదా, ఇవైతే సపరేట్గా అయితే ఎప్పుడు ప్యాక్ చేయకూడదు. ఈ 2 మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఇంకా ముందు కూడా చెప్తాను. ఈ 2 అయితే మనకు లోకల్ షాప్లలో చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్లలో ఎక్కువ అయితే వీటిని తీసుకోరు. ఎందుకంటే మనం హోల్ గరం మసాలా ప్యాకెట్ ఒకటి షీట్ నేను తయారు చేశాను, అవి చూపిస్తాను. ఈ షీట్లో మనకు ఆల్రెడీ అవి ఉంటాయి కాబట్టి దాన్ని అయితే అంతగా ప్రిఫరెన్స్ చేయరు. ఇంకా ఈ చెక్క, లవంగాలు, యాలకులు అంటారా, మనకి కర్రీలోకే కాదు ఏదైనా పలావ్ ఐటమ్స్లో కానీ అవి అయితే యూజ్ చేస్తాము. ఇవైతే అంతగా యూజ్ చేయరు నాకు తెలిసి. అయితే ఎవరో 100కి 1,000కి ఒకరు టౌన్లో ఈ మధ్య కాలంలో టౌన్లో అయితే ఇవి మూవ్ అవుతున్నాయి కానీ పల్లెటూర్లలో వీటికి పేర్లు కూడా సరిగా తెలీదు నాకు తెలిసి అయితే. అందుకోసమనే మనం సేల్ చేసేటప్పుడు ఇవి కాస్ట్ ఎక్కువ పడ్డాయే అని మాత్రం అనుకోకూడదు. ఇవి అమ్ముకోవడానికి మనకు రావడం లేదని కూడా అనుకోకూడదు. ఈ 2 మనకి ఎప్పుడు యూస్ అవుతాయంటే ఇలా మనం బిగ్ ప్యాకెట్స్ చేస్తాం కదా, ఈ బిగ్ ప్యాకెట్స్ మాత్రమే యూస్ అవుతాయి. సపరేట్ తీసుకోవడానికి కాదు. నేను ఆల్రెడీ షాప్ వాళ్ళకి ఇవి నేను సపరేట్గా తీసుకెళ్ళి కూడా చూపించాను. అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కాకపోతే అంత ఫాస్ట్గా అయితే ఇవి మూవ్ అవ్వవు అనమాట. ఇవి మనం పావు తెచ్చుకున్నా కూడా మనకి ఈజీగా అయితే ఒక బాగా మంచిగా సేల్ అయిన వాళ్ళకైతే ఒక 15 డేస్ 20 డేస్ దాకా ఉంటాయి. నాకు అంతగా సేల్ అవ్వడం లేదు కదా, అంటే స్టార్టింగే కాబట్టి నాకైతే ఇంకా ఇవైతే ఇలా ఉన్నాయన్నమాట. వీటికైతే యూస్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను జీడిపప్పు కూడా తెచ్చాను. జీడిపప్పు, ఇది ఎండు ద్రాక్ష, కిస్మిస్ అంటాం కదా,
ఇది కూడా అనమాట. ఇవి కూడా అయితే కాస్ట్ బాగానే పడ్డాయి. కాకపోతే నాకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అన్నదానికన్నా ప్రాఫిట్ అయితే నాకు వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసుకున్న దాని ప్రకారం అయితే నాకు ప్రాఫిట్ అయితే ఉంది. అందుకోసం అనేసి మళ్ళీ నేను ప్రాఫిట్ లేనప్పుడు ఇంత కాస్ట్ పెట్టి మళ్ళీ ఇంత హెవీగా అయితే నేను కష్టపడాల్సిన అవసరం లేదు కదా. నాకు ఏంటంటే నేను స్టోర్లో ఎంతో కష్టపడతాను అనమాట. ఇప్పుడు ఒకరి కింద మనం పని చేసేటప్పుడు కష్టపడాలి. అది కష్టపడకపోతే మనకు వాళ్ళు శాలరీ ఇచ్చేదానికి మనకు సరిపోదు. అదేదో ఆ కష్టంలో నేను ఒక 10% నా ఓన్ బిజినెస్ మీద కష్టపడ్డాను అనుకోండి, ఇంకా నేనే కొంచెం మంచిగా గ్రోత్ అవ్వచ్చు కదా. అప్పుడు నా పిల్లల్ని నేను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటూ నేను ఈ బిజినెస్ చూసుకుంటూ ఉండొచ్చు కదా అనే ఒక చిన్న ఆశే తప్ప నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో లక్షలు కోట్లు సంపాదాలని అయితే ఆశ అయితే లేదు. నా ఆశ అంతా నా పిల్లల్ని ఇంటి దగ్గర ఉంటూ ఏదో నా పని నేను చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకోవాలన్నది, అదే నా ఆశ. ఎందుకంటే నాకు జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడూ లేదు. ఇంకా ఇవి చూపిస్తాను చూడండి. ఏమంటే నా బతుకుదెరువు కోసం నేను జాబ్ చేస్తున్నాను. ఇవి షీట్స్ అన్నమాట. నా దగ్గర 4 టైప్స్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదొక షీట్ కదా, ఇది ఒక రకమైన షీట్. ఇది మొన్న తెచ్చాను ఈ షీట్ ప్యాకెట్ అన్నీ ఒక హాఫ్ కిలో. ఇవి ఒక రకం. ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్. నేను ఇవి చేశాను చూడసారా, వాటి కోసం వస్తాయి. ఇవైతే పెద్ద ప్యాకెట్స్ అన్నమాట. ఇదొక షీట్. ఇవి తెచ్చుకున్నారనుకోండి 2x4 అనుకుంటా, 2x3నో 2x4 వస్తుంది. నిజంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ షీట్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మళ్ళీ చెప్తా ఈ షీట్స్ గురించి. కాకపోతే మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. ఈ రకం ఒకటి తీసుకున్నాను, బట్ నాకు ఇవైతే అయిపోయాయిలేండి. 5 రూపీస్ ప్యాకెట్స్ యూజ్ చేశాను. ఇంకా ఇవి కూడా 5 రూపీస్ ప్యాకెట్స్కే యూజ్ చేయొచ్చు. ఇవి 3x3. ఇవి వచ్చేసి 4x6 10 రూపీస్ ప్యాకెట్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఇవే అనమాట. ఇలా 4 టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇది మన బిజినెస్ గురించి. ఇంకొకటి ఏంటంటే షీట్స్ కూడా నేను తీసుకోవాలి, పంచింగ్ మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు షాప్ వాళ్ళు అనేది కొంచెం రూల్స్ పెట్టారనమాట, హోల్సేల్ వాళ్ళే. నేను ఏదైతే కాస్ట్కి వేస్తున్నానో ఇప్పుడు హోల్సేల్గా తిరిగేసి వాళ్ళు అదే కాస్ట్కి అడిగారనమాట. కొంచెం హ్యాపీ. బట్ కొంచెం బిగ్ షాప్స్ అనమాట. మనము లోకల్లో చిన్న షాపులకి ఎలా వేసినా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరనమాట 5 రూపీస్వి. ఇంకా ఇవైతే కొంచెం 10 రూపీస్వి నేను సూపర్ మార్కెట్లో అడిగాను అనమాట. సూపర్ మార్కెట్లో అంటే కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి అంతే హైజీనిక్గా నేను కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇదిగోండి షీట్స్ 10 రూపీస్ షీట్స్ వాళ్ళు ఆల్రెడీ చూపించారు. మాకు ఈ సైజులో ఈ హైట్లో కావాలి అనేసి చూపించారు. నా దగ్గర వచ్చేసి మనకు నార్మల్గా అయితే ఈ షీట్స్ నేను స్టోర్లో తెచ్చుకుంటున్నాను అని చెప్పాను కదా, ఈ షీట్సే అనమాట. నేనైతే ఓన్గా మళ్ళీ ఇప్పుడైతే కొనలేదు, వాళ్ళ ఆర్డర్స్ బట్టి నేను కొంటాను. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ఇయ్యని దాన్ని బట్టి మనము ఏదో దండి చేసేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి చేసుకోలేదు. నా దగ్గర ఉన్న షీట్స్నే ఇలా అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా తీసుకొని కట్ చేసి మిడిల్కి అయితే పిన్ చేశాను. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న షీట్స్ కూడా ఇలాగే మిడిల్లో పిన్ చేశారనమాట. ఇలా అయితే ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశాను. వీటన్నిటిని అయితే మ్యాక్సిమం అయితే ఫిల్ చేస్తాను. ఫిల్ చేసి రేపు మళ్ళీ ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూపించి శాంపిల్కి అయితే ఇవ్వమన్నారనమాట. అందుకోసం శాంపిల్కి అయితే ఇచ్చేకి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను. ఇప్పటికి ఇది వీడియో.